వండుతుందా ఇది? అది నేనెందుకు వండుతాను, నీతోనే వండిస్తా. అమ్మో నా కొడుకుని అమాయకుని చేసి ఎన్ని పాటలు పెట్టావే నువ్వు, నీతోనే వండిస్తా. అయిందని పని. ఇలా వేయగానే అలా ఉడికిపోరు వంట అంటే. ఏంటి బాబన్న ఇంకోసారి ఇలా వేయగానే అలా ఉడికిపోరు వంట అంటే. అమ్మయ్య అదేగండి అండి, ఇదిగోండి మంచిగానే బీరకాయ రొయ్యలు ఫుల్ కూర వండేసాను. ఎంతగా తింటా ఉండండి. నేను ఇక చేసి చెమటలెట్టేసినాయి బాబా. ఇప్పుడు నేను తినలేను. ఇలాగెళ్ళి మొహం కడుక్కొచ్చేస్తాను ఇప్పుడు కొంచెం ఫెచ్చగానే. వెళ్ళు, నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని రా తొందరగా. మీరు ఎట్టేసుకోండి. ఎరా చూసావా మీ ఆవిడతో ఎట్లా వంట వండిచ్చాను, కూరలు వండిచ్చాను చూసావా? సూపర్ అమ్మా నువ్వు. అసలు మాత్రం మా ఆవిడతో నువ్వు వంట చేయించావంటే అసలు సూపర్. నువ్వైతే నువ్వు మామూలు అత్తగారు కాదు కదా, ఉండాల్సిన అత్తగారువే. నిన్ను ఎప్పుడో తీసుకురావాల్సింది ఇది ఈ పాటికి దాని కూరలనే నేర్పించేదాన్ని. మరేమనుకున్నావు నేనంటే? తొందరగా పెట్టుకోరా, అది వచ్చేలోపు మనం తినేద్దాము. తినేద్దాం. అదిరిపోయింది కదమ్మా కూర మాత్రం. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఏంటండి ఇంకా తినలేదా? నా కోసం ఇచ్చేస్తున్నారండి. మీ ప్రేమ పాడుగాను నాతో పాటే తినాలనా? పొల్లికిలించిన చాలు గాని ఏంటండి ఇది? అత్తమ్మగండి ఏంటండి ఇది? ఎవడు ముక్కులోకి వస్తుందండి ఇది? ఏం కాదమ్మా, ఇదిగో ఇంత అన్నం వేసుకుని దాంట్లో మొత్తం తుడుచుకుని ప్లేట్లో పెట్టుకు తినేసి. అవునండి, ఇంత అన్నం తీసుకునండి వేడి వేడి గింజలు వేసుకుని అది నేను లోపలాడేయాలండి. ఆహా ఎంత బాగా చెప్పారోనండి. అసలు చూసారండి, మీకు మనస్సాచి అంటూ ఉందా అండి? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పొద్దున్నండి పచ్చిరేయాలండి బాబు, ఒలిసి చేతులు కంపు కొట్టేలాగా ఒలిసానండి. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చేద్దాకా వచ్చినాయి, నూడు దాకా చేతుల దాకా వచ్చి. ఇప్పుడు అంత ఎంత తినమంటారండి అసలు? ఫ్రిడ్జ్ లో ముద్దపప్పు ఉంది, తెచ్చుకుని శుభ్రంగా పెట్టుకు తినమ్మా. ముద్దపప్పు అండి? అవునమ్మా. మళ్ళీ నా ముఖానికి ముద్దపప్పేనా? ఆ ముద్దపప్పు తినేళ్ళాకే దీన్ని ఏడిసాను. మళ్ళీ ముద్దపప్పే క్యాప్షన్ అయింది, కీత్ ముద్దపప్పు అని. సరిపోద్ది. పాపం ఫీల్ అయినట్టున్నారు.